ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్కారం, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ యాంకర్ అర్జున్ రెడ్డి. విశాఖ జిల్లా ఫార్మా సిటీలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఒక ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఇక్కడ ఫార్మా సిటీ పరిధిలో ఉన్న దక్షిణ్ ఎనర్జీ అనే ప్లాస్టిక్ వైరాలసిస్ ఆయిల్ తయారీ కంపెనీలో ఒక్కసారిగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీలో కెమికల్స్ ఆయిల్స్ ఉండటంతో మంటలు చాలా వేగంగా ఇండస్ట్రీ అంతా వ్యాపించాయి. ఈ ఊహించిన ప్రమాదంలో కంపెనీ నైట్ షిఫ్ట్ పనిచేస్తున్న కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. లోపలే చిక్కుకున్న కార్మికులు మంటలను ఫ్యాక్టరీ చుట్టూ ముట్టేయడంతో విధుల్లో ఉన్న పలువురు కార్మికులు బయటకు రాలేక లోపలే చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ దట్టమైన పొగ మంటలు అలుముకోవడంతో ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదు. ఎందుకు ఈ దారుణ ఘటనలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందుతుంది. మరికొంతమంది గాయపడినట్లు తెలుస్తుండటంతో వారిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీసులు ఫ్యాక్టరీలో మంటలు చెలరేగిన విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది అలర్ట్ అయ్యారు. పలు ఫైర్ ఇంజిన్లతో హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా వెంటనే రంగంలోకి దిగి ఫ్యాక్టరీ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. లోపల చిక్కుకున్న మిగతా సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి స్థానికులు కలిసి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాదం గల కారణాలు తేయాల్సి ఉంది. తెల్లవారుజామున అందరూ నిద్ర ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో పైగా ఇద్దరు కార్మికులు చనిపోవడంతో ఫార్మా సిటీ పరిధిలోని తీవ్ర విషాదం నెలకొంది. అసలు ఈ మంటలు షార్ట్ సర్క్యూట్ వల్ల చెలరేగాయా లేక ఆయిల్ తయారీ ప్రాసెస్ లో ఏదైనా పొరపాటు జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన నష్ట తీవ్రత ఎంత ఉంది, లోపల ఇంకెవరైనా ఉన్నారా అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇలాంటి సమాచారం కోసం చూస్తూనే ఉండండి వి మీడియా. థ్యాంక్ యూ.